నేను జగదేక వీరుడు అతిలోక సుందరి చూశాను. ఇది నా సెకండ్ టైం. చిన్నప్పుడు చూసాను, సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. నేను రాఘవేంద్రరావు సార్ తోటి వర్క్ చేస్తాను, అందుకని చాలా హ్యాపీగా అనిపించింది సార్ సినిమా ఇలా పెద్ద స్క్రీన్ మీద చూడటము. నిన్న 3Dలో చూశాను ప్రివ్యూ, ఇవాళ 2Dలో చూశాను. మా పిల్లలతో చూశాను, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అందరూ వెళ్ళి చూడండి. నేను ఫ్రీక్ అవుట్ అవుతున్నాను. సినిమా రీమేక్ అసలు చేయలేరండి, ఇంపాసిబుల్. సరే తీయాలి మళ్ళీ. చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఉంటే చేసేవాళ్ళేమో, శ్రీలీల గారు చేయొచ్చేమో. క్లోజెస్ట్ ఆవిడ అనిపిస్తున్నారు. నాకంత నాలెడ్జ్ లేదండి చెప్పడానికి. థ్యాంక్ యూ. చూశాను, ఇప్పుడు మళ్ళీ చూడడానికి వచ్చాను. బాస్ ఇస్ బాస్ అంతే. ఇంకా చాలా బాగుందండి. రీమేక్ చాలా బాగుంది. మళ్ళీ ఇట్ వాజ్ ఎ ఫాస్ట్ మాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చి వి ఎంజాయ్డ్ అ లాట్. So happy to see this again and we really miss Sridevi garu a lot and Chiranjeevi actually చాలా బాగుంది. Thank you so much. జగదేక వీరుడు అతిలోక సుందరి చాలా మా పేరెంట్స్ చాలాసార్లు చూపించారు. ఈసారి మళ్ళీ యూరాల్సి వచ్చి ఈ జనరేషన్ కి కాదు, ఏ జనరేషన్ ఒక స్లీప్ మెమరీ. అంటే అప్పుడు ఇప్పుడు ఏం తేడా ఉంది? అప్పుడు చూసింది ఇప్పుడు అది ఇప్పుడు కూడా ఓల్డ్ మూవీలా అనిపిస్తున్నాం. ఎప్పటికైతే కొత్త ట్రెండ్, అది ఎప్పుడు ట్రెండ్ చెప్తున్నాం. మెగాస్టార్ గారు ఎలా అనిపిస్తారు? వింటేజ్ మెగాస్టార్ గారు అంటే అప్పుడు చూసారు కదా, ఇప్పటికీ అప్పటికి మెగాస్టార్ ఎప్పటికైనా మెగాస్టార్, అప్పుడే ఇప్పుడు ఎప్పుడైనా మెగాస్టార్ కూడా ఎప్పటికీ ఇంకా మెగాస్టార్. 8K క్లారిటీలో చాలా బాగా తీశారు. అసలు చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. 90s మూవీలా అనిపించలేదు. ఈ క్లారిటీకి ఈ జనరేషన్ మూవీలానే తీస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. రాఘవేంద్రరావు గారి మూవీస్ ఇంకా రావాలని అసలు ఆయన యాక్టింగ్ కి ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. చాలా ఎక్సైట్మెంట్ మ్యాటర్. ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చాలా సార్లు చూసాం, యూట్యూబ్ లో చూసాం, చాలా ఎంజాయ్ చేసాం సినిమాని చిన్నప్పటి నుంచి. బట్ ఒక్కసారిగా పెద్ద స్క్రీన్ లో చూడడం అనేది థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మెయిన్ గా నేనైతే త్రూఅవుట్ సినిమా అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. నియర్లీ 25 or 35 years అయ్యింది, బట్ కానీ ఇప్పటికి అదే ఫీల్ వస్తుంది. చిరంజీవి అనే సాంగ్స్ కావచ్చు, శ్రీదేవి గారిని చూడటం కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది. నాకు పర్సనల్ గా ఏంటంటే చిరంజీవి గారిని ఇప్పుడు చూసే వర్షన్ చాలా డిఫరెంట్. ఒకప్పుడు ఉన్న వర్షన్ చాలా 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 డిఫరెంట్. ఆయన ఎనర్జీ కానీ, ఆయన పంచెస్ కానీ, డాన్స్, మరీ డాన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అందరం ఆ సినిమా చూసేసాం. కొత్తగా సినిమా గురించి చెప్పేది లేదు, బట్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను సినిమా చూడడంలో. ఎందుకంటే యూట్యూబ్ లో చిన్న స్క్రీన్ లో చూసే సినిమాని బిగ్ స్క్రీన్ లో చూడడం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. సినిమా అంతా ఇష్టం. ఏం చెప్పాలి, చిరంజీవి గారు, రాజీవ్ సడన్ గా అలా అది కానీ, శ్రీదేవి గారు నడిచి వచ్చే వాట్ ఎవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండి, ఒక ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. గొప్ప విషయం ఏంటంటే అసలు ఇలాంటి ఒక మూవీలో ఒక్క బీట్ సాంగ్ కూడా మీకు ఉండదు. ఆ రోజుల్లో నేను చెప్పాను, నేను అన్ని మెలడీస్ చేస్తా అని ఇళయరాజా గారు చెప్పారు. సో దట్ ఈస్ వన్. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని పెట్టి ఒక బీట్ సాంగ్ లేకపోవడం అనేది ఆ టైంలో ఇట్స్ వెరీ ఓల్డ్ ఇది డెసిషన్. బట్ ఈ వాజ్ నాట్ రాంగ్ అబౌట్ ఇట్. ఆల్ మెలడీస్ అయినా కూడా ఇప్పుడు కూడా ఏంటి అబ్బని ఏ సాంగ్ వచ్చినా కెబు కేక లేదండి. ఐ వాజ్ 5 years old at the time, 1990లో. సో ఆబ్వియస్ గా నేను ఐ డోంట్ రిమెంబర్ వాచింగ్. అఫ్ కోర్స్, ఎందుకంటే ఎన్నిసార్లు చూసాము జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా, చాలా సార్లు చూసాము. కానీ మేము మిస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద చూడడానికి. డెఫినెట్లీ చాలా చాలా రండి మేము అది పట్టుకుని లాక్కొచ్చాను అనమాట. అసలు చూడాల్సిందే, ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పి షూటింగ్ లోనే అని కేకలు, ఎప్పుడు వెళ్దాం థియేటర్ కి, ఎప్పుడు అరుద్దామా ఎదురు చూస్తా ఉంది. నేను అన్నాను, నేను డీసెంట్ గా మూవీ చూడు, నేను అరుస్తాను. చిరంజీవి గారు వచ్చినప్పుడు అసలు
అట్లా అంటారా? ఏంటి అండి సినిమా ఉందిగా ఏదో గరానా మొగుడు గాని ముగ్గురు మనగాళ్ళు గాని అలాంటివి వస్తే సూపర్. అసలు మంచి స్టోరీస్ అండి, కథలు బాగుండేవి అప్పుడు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కానీ పాటకు అర్థం ఉండట్లేదు, కథ కూడా పెద్ద అనిపించట్లేదు. చూసినప్పుడు అండి ఒక్కటి కూడా ఎక్కడ వల్గర్ షార్ట్ కానీ ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్, నథింగ్ ఎల్స్, జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్. సెట్ అవుతారా అవ్వకపోతారా మరి? రామ్ చరణ్ గారు మరి శ్రీదేవి గారి డాటర్ కాంబినేషన్ లో ఏమైనా చేస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ ద ఒరిజినల్ ఇస్ ఒరిజినల్ డెఫినెట్. అది మేమనడానికి ఏముందండి, తీసే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు తీస్తున్నారు ఎలా తీస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం కోరితే రాలేదు కదండి ఈ సినిమాలన్నీ. ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుంటది, ఇలాంటి సినిమాలు వస్తే ఈ జనరేషన్ లో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి ఎక్స్ట్రాస్ ఏమి ఉండవు కాబట్టి నీట్ గా ఉంటుంది. ఒకవేళ ఇదే సినిమాని రీమేక్ చేస్తే ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్, శ్రీదేవి వాళ్ళ కూతురు ఉంది కదా, సాంగ్స్ అవన్నీ కూడా ఎట్లా అదే సేమ్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఏంటంటే గుండమ్మ కథ, మిస్ అమ్మ, జగదేక వీరుడు, క్వాలిటీ ఇవన్నీ కాదండి, అవి సూపర్ హిట్ సినిమాలు. ఎన్ని సార్లు అయినా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన అలా బాగున్నారు ఇలా బాగున్నారు, ఇప్పుడు బాగుంటారు. ఇది ఒకవేళ రీమేక్ చేస్తే ఈ సినిమా రామ్ చరణ్ తీస్తాను అంటున్నారు కదా ఆల్రెడీ. అయినా కొత్త వాళ్ళు కూడా ట్రై చేస్తే బాగుంటుంది, కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. వేరే అంతే చాలా బాగుంది. కొంచెం చేసాము, టైం వేస్ట్ అనిపించలేదు కానీ ఆల్రెడీ చూసిన సినిమా కొట్టలేదండి. ఆ మూవీ అప్పుడు చూసాము, ఇప్పుడు చూసాము, లెందీగా అనిపించలేదు, బోర్ గా అనిపించలేదు, చూడాలనిపించింది. వింటేజ్ మెగాస్టార్ గారు ఎలా అనిపించింది? మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్ అండి, ఎప్పుడైనా సరే మెగాస్టార్. ఎందుకంటే మేము అప్పటి నుంచి చూస్తూ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంత లైఫ్ లీడ్ చేస్తాం కాబట్టి. ఫస్ట్ నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఈ మూవీ చూడటం జరిగింది. 8th క్లాస్ లో ఉన్నప్పుడు బంగోటి ఇంచుమించు అలాంటిది అనుకోండి. మళ్ళీ తర్వాత చూడలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి రిలీజ్ అనేసరికి ఫ్యామిలీతో కలిసి చూడాలి, పిల్లలతో కలిసి చూడాలని చెప్పేసి వచ్చాను. చాలా ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మూవీ ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడెక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు ఆ రోజుల్లో అంత గ్రాఫిక్స్, కెమెరా, అజయ్ విన్సెంట్ గారి కెమెరా కానీ, రాఘవేంద్ర గారి డైరెక్షన్ అంటే అసలు ఎక్సలెంట్. దీని అసలు మన ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా చాలా తక్కువ అవుతుంది. అంటే చాలా గొప్పగా ఉంది. మేమైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ తర్వాత చూస్తే ఆ ఎక్స్పీరియన్స్? నేను ఎప్పుడు చూసానంటే నాకు తెలిసిన 12 years అప్పుడు ఏదో టీవీలో వేసినప్పుడు చూసాను. దాని తర్వాత రెగ్యులర్ గా చూస్తానే ఉంటాం, అది ఎవర్ గ్రీన్ హిట్ మూవీ కాబట్టి. బట్ ఇప్పుడు చూడటం అనేది చాలా అంటే చాలా బాగుంది. వింటేజ్ మెగాస్టార్ గారు ఎలా? అయ్యో సూపర్, ఇంకా ఆయనకి తిరగలేదు కదా అసలు. ప్రతి సీను కిరాక్ అసలుకి, ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ అసలుకి, ఆయన ఏడ్చినప్పుడు కానీ మన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఆ రకంగా యాక్ట్ చేశారు ఆయన. అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఏంటి డిఫరెన్స్? అప్పుడు సినిమాలలో ఏంటంటే కథ అంతా బాగుండేదండి. ఇప్పుడు మూవీస్ లో ఏముంది, మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అనుకోవడం, మాది ఇన్ని కోట్లు మీది ఇన్ని కోట్లు అనుకోవడం తప్ప ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. సో ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమి పెద్దగా అయితే అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా ఐకమత్యంగా ఉండింది. వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్ కి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళ ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువ అయిపోయేసేసి ఎవరు ఒక సినిమాలో ఎవరు పట్టించుకోవట్లేదు. రామ్ చరణ్ గారు అండి, జూనియర్ శ్రీదేవి గారు, ఇంకా జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ శ్రీదేవి గారు. యాక్టివ్ కావచ్చు, కోఆర్డినేషన్ అయితే అసలు ఎవ్వరూ బీట్ చేయలేరు. వాళ్ళ ప్లేస్ లో ఎవరిని ఊహించుకోలేము కూడా. ఇంకా యాక్టర్స్ అసలు ఇంకా చెప్పలేము ఆ ఫీలింగ్. అంటే అది నేను పుట్టక ముందు వచ్చిన మూవీ అన్నమాట. సో ఇప్పుడు నేను అసలు చూస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆ మ్యూజిక్ అయితే ఇంకా చెప్పలేము, చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం.
నచ్చిన సీన్ అంటే ఆ సాంగ్ ఒకటి బాగా ఇష్టం, జై చిరంజీవ అనేది. ఇంకా శ్రీదేవి గారి యాక్టింగ్, ఇంకా పన్ను మానవ అనడం, ఆ చిరంజీవి గారేమో అది కామెడీ చేయడం. సో ఇది చాలా బాగుంది. నాకు ఇది 90s లో వచ్చిన మెయిన్ ఫేవరెట్ కాబట్టి చూడడానికి మెయిన్ రీజన్ అదే. సో ఇట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఏం లేదండి, సేమ్ సాంగ్స్. ఇట్ వాజ్ లైక్ ఎస్పెషల్లీ అబ్బనీతి అని దెబ్బ అండ్ ఒకటి కాదు, అన్ని సాంగ్స్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్. ఇప్పటికీ స్పాటిఫై లో నా ప్లేలిస్ట్ లో ఉంటాయి. సో ఇట్స్ లైక్ దట్. ఎవరైనా తీయచ్చండి, వాళ్ళ ఇష్టం. ఎవరు తీసినా ఇప్పుడు చూడొచ్చు, చూడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ క్లాసిక్, ఇట్ షుడ్ బి లైక్ క్లాసిక్. మాకైతే జన్మధన్యమైపోయింది. ఈ సినిమా గురించి వేచి చూసాం, ఎన్నో పనులు మానేసి వచ్చాం. ఎప్పటికీ పోకుండా దీనికే వచ్చాం. అంత బెస్ట్ మూవీ. స్టోరీ కూడా రెడీ అయిందంట. రాజమౌళి ఉండాలి సార్, రాజమౌళి ఉండాలి. అయ్యా బాబు, ఈ టికెట్ ధరలు వస్తున్నాయిరా సార్. రూపాయన్నర సార్, ఎలాగో సంపాదించిపోతుంటే ఇంటి ముంగటే థియేటర్ షాటాకి చింతలు. అవి ఎంత వర్షం వచ్చినా పోయినాం, కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం అండి. పోలేరు, ఇంత బడ్జెట్ తోటి పోలేరు. అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టొచ్చు. ఏమి జరగలేదు, ఇంకా అదే ఊపు. అయ్యో, చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా ఆయన కనిపిస్తే చాలు. నేను కూడా అదంతా వేస్తారు, అది పోలేదు, పాడలేదు, అదంతా అది అది అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన, చేస్తూనే ఉంటాడు. ఆయనైనా, బాలయ్య అయినా, వెంకీ అయినా, నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. గ్యారంటీ ఇది, ఖచ్చితం. ఇక మనం చూస్తూనే ఉండాలి. కానీ టికెట్ల ధరలే నాకు కొంచెం బాధ పెడతాయి. ఏంటంటే డైలీ కూలీ చూడండి మీరు, మొత్తం ఆయన డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. ఒక 100 బిలో 100, 150 అంతే ఉంటే మాక్సిమం అందరు చూస్తారు. అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ టికెట్ల రేట్ల వల్ల రావట్లేదు. ఆయన గురించి చెప్పాలంటే మొక్కలు ఆయనకు, ఆయనకైనా అంతే. సూపర్ ఉంది మూవీ అయితే. చాలా రోజుల తర్వాత చిరంజీవిని, శ్రీదేవిని చూసినందుకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. 3Dలో ఇంకా బాగుంది, ఇంకా బాగుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.